హాయ్ ప్రస్తులాడు దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. సో ఈ సమయంలో నేను ఒక వీడియో చూశాను. ఏ వీడియో చూశానంటే ఒక పాస్టర్, స్వామీజీ, గురువు లేకపోతే అతను సాధువు నిత్యానంద్ వచ్చి ఒక చర్చి కన్స్ట్రక్షన్ కొరకు ఆ ప్రాంతానికి వెళ్తే ఆ సంఘస్థులు, ఆ చర్చ్ మెంబర్సు ఒక పని చేశారు. ఆ వీడియో నేను చూశాను. ఒకసారి ముందుగా మీరు ఆ వీడియో చూడండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. చూస్తారు కదా, ఒక చెంబులో పాలు పోసి అందులో ఫ్లవర్స్ వేసి ఆయన షూ తీసేసి ఒక తాంబాళంలో తన పాదాలు పెట్టి శుభ్రంగా కడిగి ఒక టవల్తో తుడిచి ముందు తన యొక్క షూ తీసుకొచ్చి ముందు పెట్టి తనకు షూ వేస్తున్నటువంటి సందర్భం. సో ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి స్నేహితులారా, ఈ సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. క్రైస్తవ్యానికి ఇదేమైనా పనికొచ్చే పనేనా, లేకుంటే క్రైస్తవ్యానికి వేరు పెట్టి చూపించే పనా? మనం హైందవ సమాజంలో గురువులు చూస్తుంటాం. నిత్యానంద ఉన్నారు, లేకుంటే చాలామంది ఉన్నారు గురువులు. హైందవులో చాలామంది ఉన్నారు. ఇప్పుడు అదే డ్రెస్, సరే డ్రెస్ గురించి మనం మాట్లాడుకోవద్దు. సాధు సుందర్ సింగ్ గారు కూడా ఇలాగే డ్రెస్ వేసుకునేవాడు. ఓకే, రైట్. సరే, డ్రెస్ గురించి మనం మాట్లాడుకోకపోయినా సత్యాన్ని, అంటే యేసుక్రీస్తుల వారి యొక్క సత్యాన్ని తెలుసుకోకుండా మరి ఇలా చేయటం అనేది ఎంతవరకు పర్ఫెక్టో కరెక్ట్ అనేది మరి చేసినటువంటి విశ్వాసులు, చేయించుకున్నటువంటి ఎవాంజలిస్ట్ నిత్యానంద్ శ్రీ గారు మరి ఆ విషయాన్ని బయటకు తీసుకురావాలి. సార్, ఎప్పటికీ కూడా అలా చేయకూడదు, చేయించుకోకూడదు. ఇలాంటివి క్రీస్తు సంఘానికి, పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తన శిష్యులను పాదాలను కడిగాడు అంటే పరిచర్యకు పంపిస్తున్నాడు. పరిచర్యకు వెళ్ళే వాళ్ళ యొక్క పాదాలు గురువుగా లేకుంటే ఆత్మీయ తండ్రిగా ఉండి శిష్యుల యొక్క పాదాలు కడిగి సేవకు పంపిస్తారు. సో అది వేరే విషయం. కానీ మీరు పాలతో కడిగించుకోవటం అనేది, మా తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది పాస్టర్స్ ఉన్నారు ఈ మధ్యకాలం. ఇంతకుముందు నేను చేసిన వీడియోస్ కూడా, తమలపాకుల మీద నడుచుకుంటూ వెళ్ళి చర్చిలో కూర్చుంటే పాలాభిషేకం, అంటే ఒక బిందె నీళ్ళు ఆ పాలు తీసుకొచ్చి పోసేవాళ్ళు. సో ఇటువంటి అన్నీ కూడా దేవుని రాజ్యానికి, దేవుని యొక్క గ్రంథానికి వ్యతిరేకమై ఉన్నాయి. సో ఇదొక విషయం. అయితే మరొక విషయం ఉంది దేవుని ప్రజలారా. ఏమండి, క్రీస్తు నిమగ్నం. మనం లోకంలో ఒక విషయం చూస్తూ ఉంటాం, గణేష్ నిమగ్నం అని చూసాం. కానీ విచిత్రంగా ఊరేగింపు, పాటలు, ఏమండి యేసుక్రీస్తు వారిని తీసుకెళ్ళి ఆ ట్రాక్టర్ కట్టేసి, ఏమండి ఆ ఫొటోస్ అవన్నీ కూడా పెట్టేసి దాని ప్రజలారా నిమగ్నం చేస్తూ ఊరేగిస్తున్నట్లు ఒక వీడియో చూశాను నేను. ఒకసారి ఆ వీడియోలోకి వెళ్దాం. చూస్తారు కదా, ఏమండి అక్కడ ఏం రాశారంటే జీసస్ నిమగ్నం అని చేశారు. హిందువులు చేస్తున్నారు కాబట్టి అక్కడ ఏమంటున్నారంటే క్రైస్తవులు కూడా అన్ని ఆచారాలు పాటిస్తున్నారు, అలాగనే క్రైస్తవులు కూడా హిందువులుగా చేస్తున్నారు. అంతేకాకుండా యేసుక్రీస్తు వారిని కూడా నిమగ్నం చేస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారిని కూడా ఏమండి హిందువులుగా మార్చేస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అంటున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి వారు పాటలు పాడుతున్నారు, ఊరేగిస్తున్నారు, ఆ గ్రామం అంతా తిప్పుతున్నారు. సో అలా చేస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో ఈ రెండు చూసాం. ఈ సమయంలో ఒక మంచి పాట విందాం.
ఇలాగున అడుక్కునేవారు దేవుని యొక్క కృపను బట్టి చాలా చక్కగా పాడుతున్నారు, దేవుని యొక్క సన్నిధిలో బ్రతుకుతున్నారు. కాబట్టి ప్రేమటువంటి దేవుని ప్రజలారా, మరి సాధు నిత్యానంద్ శ్రీ ఎంతో సువార్త ప్రకటించవచ్చు, ఎన్నో కార్యాలు జరగవచ్చు, దేవుని కార్యాలు ఎంతో చక్కగా వాక్యం చెప్పవచ్చు. ఇంతకుముందు మంచిర్యాల కూడా వచ్చినట్టుంది బహుశా. కానీ ఎన్ని చోట్లకు వచ్చినా, ఎన్ని ప్రాంతాలకు వచ్చినా ఇటువంటివి దయచేసి దూరం పెట్టండి. అర్థమవుతుందా? ఎక్కువగా మరి ఆ కలరు డ్రెస్ కూడా స్వామీజీలే వేసుకుంటారు, హైందవ సమాజమే వేసుకుంటుంది అవి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలని ప్రేమపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. అలాగనే ఈ నిమగ్న కార్యక్రమాలు ఇలాంటివి చేసేవాళ్ళు దయచేసి ఆగండి. అంతేకాకుండా చూడండి, ఇలాగా పాటలు పాడుతూ జీవితాన్ని గడిపితే కూడా దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. పాలతో కాళ్ళు కడిగించుకోవటాలు కానివ్వండి, అంతేకాకుండా యేసుక్రీస్తు అని ఊరంతా ఊరేగించడాలు కానివ్వండి, ఇలాంటివి దయచేసి చేయకండి. హృదయములో నుండి మనుషులు ఆయనను కొనియాడాలి, ఆయన ఆరాధించాలి, ఆయన గొప్పవాడిగా చేయాలి. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కనువిప్పు చేయడానికి మాత్రమే. ఎవరికి? సాధు నిత్యానంద జీ గారికి. ఈ విషయాన్ని గమనించండి, ముందుకు వెళ్ళండి. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక.